మహిళల పట్ల కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే కుట్రను సమర్థవంతంగా అడ్డుకున్నామని చెప్పారు. డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని, అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయాలన్నారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన డీలిమిటేషన్ బిల్లు తప్ప మహిళా బిల్లును కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి లేనందునే రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది అధికార పార్టీ ఓటమి మాత్రమే కాదని బీజేపీ చిత్తశుద్ధి కూడా అని అన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పారు. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దేశ ప్రజలందరూ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్. మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంటు ముందుకు తీసుకురావాలని కోరారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమి మొత్తం మద్దతిస్తుందని చెప్పారు. ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశంతో పాటు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలన్నారు రేవంత్. పార్లమెంట్లో ఓడిపోయింది మోదీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు. దేశంలో దక్షిణాది, ఉత్తరాది భేదం తీసుకురావద్దని కోరారు. సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. దేశ భవిష్యత్ సమగ్రతను బలహీనపరిచేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయని చెప్పారు రేవంత్. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజన తప్ప మరొకటి కాదన్నారు. దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఏపీ విభజనపై మోదీ అనేకసార్లు విషం చిమ్మారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఇప్పుడు ఆయన బాటలోనే తేజస్వి సూర్య పయనిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ దృష్టిని ఆకర్షించేందుకే ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదన్నారు. మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు రేవంత్. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కాంగ్రెస్ అందించిందని చెప్పారు. సోనియా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ ను ఎలా ప్రశ్నిస్తుందని నిలదీశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టగట్టలేదన్నారు సీఎం రేవంత్. నితేష్ షిండే పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పరిస్థితి అదేనని చిట్చాట్లో చెప్పారు. ఏపీలో బీజేపీ బలపడితే టీడీపీని గెంటేస్తారన్నారు రేవంత్. ఈ నెల 20న రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రులు. గత సర్కారు అనేక శాఖల్లో విధ్వంసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆగమైన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి కొత్త పాలసీని తీసుకురాబోతున్నామన్నారు మంత్రులు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు సీఎం. వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విపక్షాలను ఐక్యం చేసి అడ్డుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంకకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం. మరోవైపు ఏపీ, తెలంగాణ లీడర్లతో భేటీ అయ్యారు రేవంత్. వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 20న రైతు భరోసా 2వ విడత నిధులు విడుదల చేయనుంది సర్కార్. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 45,11,947 మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఇందుకోసం 5,653 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. బాండెడ్ లేబర్ను అరికట్టాలంటే చట్టాలు కఠినంగా ఉండాలని చెప్పారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బాండెడ్ లేబర్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అవసరమైతే ప్రత్యేక జీవో విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ నిరోధం అంశంపై స్టేట్ కన్సర్వెన్స్ వర్క్షాప్ అమీర్పేటలో జరిగింది. చీఫ్ గెస్ట్ గా మంత్రి వివేక్ హాజరయ్యారు. బాండెడ్ లేబర్ నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్ సమాజానికి అంత మంచిది కాదన్నారు మంత్రి. మనం చైల్డ్ లేబర్లో కూడా చూసాము. లాట్ ఆఫ్ సచ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ అవుట్. అండ్ ఇవన్నీ కూడా మనము సొసైటీలో ప్రజలకు మనము అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇలాంటి సెమినార్స్ పెట్టి దీన్ని కొంచెం మంచి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ప్రజలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి. రెవెన్యూలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2.5 ఏళ్లుగా ల్యాండ్ వాల్యూ పెంచలేదని, రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూ పెంచాలని చూస్తున్నామని అన్నారు. ఈ నెల 20 నుంచి మ్యాప్తో భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. సమ్మర్ అయ్యాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుపుతామన్నారు. అసైన్ భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల లిస్టు రెడీ చేస్తున్నామని చెప్పారు పొంగులేటి. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందన్నారు. సెక్రటేరియట్లో ఎయిర్పోర్ట్ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో మంత్రి వాకిడి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు పొన్నం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు మంత్రి వాకిటి. యావత్ తెలంగాణ ప్రజలను ప్రమాదరహితంగా, ఎటువంటి ప్రాణాల అపాయం లేకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చేయాలని కోరుతా ఉన్నాం. తాను ఆకలి తీర్చుకునే పాల కోసమే బూట్లేసుకొని పరిగెత్తి ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరును అగ్రస్థాయి నిలబెట్టినటువంటి మిల్కా సింగ్ లాగా పరిగెత్తండి. ఆ ప్రయత్నం చేయండి. మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రుల జీవితాల్లో శోకం చూసే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి. సంగారెడ్డి ఆందోళ్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. టూరిజం ఆధ్వర్యంలో ఆందోళ్ పెద్ద చెరువుపై 5 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న రెస్టారెంట్తో పాటు ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్లతో రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. మండుతున్న ఎండలు, వడగాల్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఎండలకు మధ్యాహ్నం టైంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి నుంచి 2 రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతుంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీస్తూ ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు, 25 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావద్దంటున్నారు వెదర్ ఆఫీసర్స్.
సిటీ పరంగా కూడా సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల సగటు కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ సరాసరికి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ వడగాల్పులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే అటు జగిత్యాల, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకి ఇప్పటికే అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుందనేసి, అలాగే మధ్యస్థ జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల తీవ్రతకు భయపడి బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం. జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీగా టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైతు కూలీలు ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో కూలీల పనివేళలు కూడా మార్చుకున్నారు. జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులు వేయడంతో రైతులు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఇది సీజన్. ఇప్పుడు ఇంకొక మంత్, వచ్చే మంత్లో మాత్రం ఫుల్ ఎండలు ఇంకా బాగా చాలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూలీలు మాత్రం పొద్దున కరెక్ట్ 5 గంటలకు అట్లా వచ్చేస్తారు. 11 గంటల వరకు కంప్లీట్ చేసుకుని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పెరిగిన ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ టెంపరేచర్లు, వడగాల్పులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బేలా, బోరష్, భైంసా, తానూరు, కుంటాల ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు ఎండలు దంచుకొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలో పలు చోట్ల వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, లక్డీకపుల్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. జిల్లాలోనూ పలు చోట్ల వర్షం పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం చేసిన కుట్రలను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల ప్రక్రియను నీరుగార్చే ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. అధికారం శాశ్వతం చేసుకునేందుకే రాజ్యాంగ సవరణ బిల్లును మోదీ సర్కార్ తెచ్చిందని విమర్శించారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమికి ఓటమి ఖాయమన్నారు కాంగ్రెస్ లీడర్లు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో బీజేపీ తన అధికారం సుస్థిరం చేసుకునేందుకు కుట్ర చేసిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రక్రియను మార్చేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి లభించే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చాలని మోదీ, అమిత్ షా కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ సౌత్, నార్త్ ఈస్ట్ సహా చిన్న రాష్ట్రాలను బలహీనపరచాలనేదే బీజేపీ కుట్రన్నారు. And yesterday we stopped the BJP from reducing the representation of the Tamil people. We stopped the BJP from reducing the representation of southern states. What the BJP was trying to do yesterday was an anti-national act. It was against the union of states. తమిళనాడులో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఆరాటపడుతోందన్నారు రాహుల్. ప్రస్తుత సీఎం స్టాలిన్ను నియంత్రించలేమని ప్రధాని మోదీకి అర్థమైందన్నారు. అందుకే తమిళనాడులో బీజేపీ తొత్తులను గెలిపించేందుకు ఏఐడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి తమిళ భాష, సంస్కృతిని నాశనం చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయన్నారు రాహుల్. The BJP knows that it can never control the Chief Minister of Tamil Nadu, Mr. Stalin. Brothers and sisters, the BJP believes in spreading hatred and inequality in the country. Many states can learn from the work that Tamil Nadu has done on social justice, on the protection and empowerment of women. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. 2023లో సవరణకు ఏకగ్రీవంగా మద్దతిచ్చామని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో మరో సవరణతో డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని చెప్పారు ఖర్గే. ये दोनों बिल एक जगह लाकर वो सत्ता हासिल करना चाहते थे, तो इसीलिए हमने ये कहा कि हमको तो हम पहले से आपको सपोर्ट कर रहे हैं,
2023 बिल के तहत वो पास भी हो गया। तो 543 जो मेंबर्स हैं उसी में आप कर दो ना। కేంద్రం తెచ్చిన మహిళా బిల్లు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. మహిళల హక్కుల ముసుగులో అధికారం శాశ్వతం చేసుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందని చెప్పారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రతిపక్షాల విజయమన్నారు. ఇది ఎన్డీఏ సర్కారుకు చీకటి రోజుని చెప్పారు ప్రియాంక. तो ये बिल्कुल मुमकिन ही नहीं था कि विपक्ष उनका साथ दे, और मैं बहुत खुश हूं कि आप सबने, देश ने देखा कि जब विपक्ष एकजुट हो जाता है तो किस तरह से इनको हराया जाता है। किसी ने मुझे पूछा आते हुए कि ब्लैक डे है, आप ये सरकार कह रहे हैं कि ब्लैक डे है। ब्लैक डे इनके लिए इसलिए है क्योंकि पहली बार इनको धक्का लगा जो लगना चाहिए था। ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు ప్రియాంక. దీనికోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలు స్వాగతించరని అన్నారు ప్రియాంక. बेवकूफ नहीं है महिलाएं, सब कुछ देख रही हैं। वो पीआर मीडियाबाजी वो अब नहीं चलेगी। कुछ ठोस करना है तो आप 2023 में जो सर्वसहमति से जो विधेयक पास हुआ था, पारित हुआ था, सारे दलों ने उसका समर्थन किया था, उसको लाइए, उसको अभी लागू करिए। महिलाओं को हक दीजिए, अभी दीजिए, लेकिन उसको आप घुमाकर और दूसरी चीजों के साथ उसको अटैच करके आप गुमराह करने की कोशिश मत करिए। सीधी सी बात है। మహిళా కోటాను అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ విఫల ప్రయత్నం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగ సంస్థలను గుప్పెట్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.